హలో గాయస్, ఈరోజు మనము ఈ హాఫ్ సారీ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మనకి 1 2 3 4 5 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది మనకి 2499 పడుతుంది. దీనికి మనకి ఫ్లాట్ 30% డిస్కౌంట్ వస్తుంది. బికాస్ మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ రీజన్ కూడా తెలిసేది. మనము కాటన్స్కి షిఫ్ట్ అయ్యాం. స్టోర్లో ఉన్న కాటన్ కాని ప్రతిదీ కూడా మనము క్లియరెన్స్ చేసేద్దాం అనుకుంటున్నాము. సో అందుకని అన్నమాట. ఒకసారి కలర్స్ అన్ని చెక్ చేసుకోండి. కలర్స్ అన్ని చూసిన తర్వాత నేను మీకు ఏదో ఒకటి ఓపెన్ చేసి అది ఎట్లా వస్తుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి ఆరెంజ్ గ్రీనిష్ కలర్ అనమాట. ఇది లైట్ గ్రీన్ కలర్, చిలక పచ్చ రంగు. ఇది పింక్ కలర్. ఇవన్నీ బ్రైట్ కలర్స్ అండి, రాణి కలరు. ఇది డార్క్ గ్రీన్. ఇది మరీ డార్క్ కాదు, గ్రీన్. ఇది డార్క్ లావెండర్ కలర్, లావెండర్ లైలా కలర్ ఉంటుంది కదా, దాంట్లో డార్క్ షేడ్. చెప్పాను కదండి, ఇవన్నీ కొంచెం బ్రైట్ కలర్ అని. ఇది వచ్చి మనకి దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు, హాఫ్ వైట్ అనొచ్చు. సో ఫైనల్గా ఇది మనమైతే ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. దీని ప్రైస్ వచ్చి 2499 అండి. ఇది మనం యాక్చువల్గా హాఫ్ సారీస్ అవన్నీ కూడా మనము క్లియరెన్స్ సేల్లో పెట్టేసాం కదా. క్లియరెన్స్ సేల్ అంటే ఇది ఓల్డ్ స్టాక్ అయితే కాదు, ఇది న్యూ స్టాక్ అనమాట. కంప్లీట్గా మీకు ఇట్లా వస్తుంది. లోపల వచ్చి ఇట్లాగా షైనీ క్లాత్ వస్తుంది అనమాట. మీకు మొత్తం ఆల్ ఓవర్ మొత్తం లెహెంగా అంతా కూడా సేమ్ ఇదే వర్క్. అండ్ మీకు చూసారా, చాలా స్టిఫ్గా ఉంది. అండ్ మీకు బోత్ ఇచ్చారనమాట. బక్రము ఇన్నర్కి కూడా ఇచ్చారు, దీనికి కూడా ఇచ్చారు. చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ కింద మీకు వచ్చి మనకి ఇట్లాగా పట్టు, సిల్వర్ పట్టు జరీలా వస్తుంది. అది కూడా కాటన్ పట్టులా చాలా స్మూత్గా ఉందండి. అండ్ దీనికి కూడా ఇన్సైడ్ చూడండి, ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనమాట. యానిమల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా వస్తుంది చూడండి, ఇలాగా. అలాగే మీకు వాణి కూడా సేమ్ ఇలాగే వస్తుంది. అండ్ నడుం దగ్గర కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట. బెల్ట్ లాగే వస్తుంది, బట్ దీనికి బెల్ట్ రాదండి. ఇలా వస్తుంది మొత్తం ఇట్లాగా, ఇలాగ కంప్లీట్గా. ఇక్కడ థ్రెడ్ వర్క్ అనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్, మధ్య మధ్యలో చిప్స్తో స్టిచ్ చేశారు. కంప్లీట్గా దుపట్టా అంతా ఇట్లా వచ్చేస్తుంది. క్లియర్గా కనిపిస్తుందా? మొత్తం ఆల్ ఓవర్ దుపట్టా అంతా సేమ్ ఏదైతే లెహంగాలో రన్ అయిందో అదే వర్క్ రన్ అవుతుంది అనమాట. ఈ పైట కొంగు సైడ్ వచ్చి మనకి ఇట్లాగా ఇవి వస్తాయన్నమాట, హ్యాంగింగ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే మీకు సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే మనకి ఏదైతే థ్రెడ్ వర్క్ ఇచ్చారో వానికి అదే థ్రెడ్ వర్క్ బ్లౌజ్కి కూడా రన్ చేశారనమాట. స్కర్ట్కి మాత్రం ఆ థ్రెడ్ వర్క్ రాదు. ఫ్రిల్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాగా. ఇది బ్లౌజ్ కంప్లీట్గా యానిమల్ దీంట్లో వస్తుందన్నమాట థీమ్. ఇది చాలా పెద్ద బ్లౌజు. మీరు ఏ స్టైల్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది బ్లౌజ్ చూసారా. బ్లౌజ్కి కూడా మనకి ఇది నడుంకి కావాలంటే నడుంకి, హ్యాండ్స్కి కావాలంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఒక సైడే ఇచ్చారనమాట. సో ఇది దీంట్లో కలర్స్ వచ్చి మనకి ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి 2499 పడుతుంది. 30% ఆఫ్ ఉంటుందండి, ఫ్లాట్ 30% ఆఫ్. లాస్ట్ టైం చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారండి. మొత్తం పట్టు చీరలు అన్నీ అయిపోయాయి, కొన్ని హాఫ్ సారీస్ కూడా అయిపోయాయి. ఇలాగే నాకు మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హాఫ్ సారీ గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో మనకి టోటల్గా 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కలర్స్ అనమాట. ఇది వచ్చి గ్రీన్ కలరు. ఇది అన్నీ కూడా ఏంటంటే దీంట్లో ఉన్న స్పెషల్ కాంట్రాస్ట్ వస్తుంది చున్నీ. అండ్ మొత్తం ఈ కలర్ మీద మీకు గోల్డెన్ జరీ ఉంటుంది అనమాట. అది దీంట్లో వెరైటీ. దీంట్లో మనకి గ్రీన్ ఉంది, బిస్కెట్ కలర్, పీచ్ కలర్ ఉంది, ఇది ఆరెంజ్. ఇవన్నీ కూడా మంచి బ్రైట్ అండ్ కామ్ కలర్స్ అనమాట. బ్రైట్గా ఉన్నా కూడా మనకి అంత హెవీగా లేవు కలర్స్. ఇది రెడ్ కలర్ అనమాట, అంటే మెరూనిష్ రెడ్. ఇది ఎల్లో. యాక్చువల్గా ఏంటంటే హల్దీస్కి వాటికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మీరు ప్లాన్ చేసుకుంటే. ఇందులో కలర్స్ అయితే ఇవి. ఇందులో మనము ఇది ఓపెన్ చేద్దాము.
రెడ్ ఓపెన్ చేద్దాం. ఒకసారి కలర్స్ అన్నీ చూసేసుకోండి. పీచ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్. ఓకే, రెడ్ ఓపెన్ చేయాలి. ఇది మనకి ప్రైస్ వచ్చి చూస్తాను, అన్నిటికీ కాంట్రాస్ట్ చున్నీస్ వస్తాయండి. 3499 అనమాట. ఇది మనకి 30% ఆఫ్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఇది యాక్చువల్గా హాఫ్ వైట్లో వచ్చింది చున్నీ, సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ లెహెంగా అంతా ఇదే రన్ అవుతుంది. చిన్న చిన్న బుట్టాస్ వచ్చి వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. మీరు లైవ్లో చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చిందనమాట. ఇది అసలు ఎనీ ఫంక్షన్స్కి సూపర్ ఉంటుంది. అంటే ఇది మడతపోతుందని కొంచెం కాస్ట్ కదా, సో ఇట్లా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్. ఇక్కడ అంతా కూడా బుట్టాసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఇన్నర్ కూడా చూపెడతాను. ఇట్లా దీనికి చూసారా, మీకు లోపల సాటిన్ వస్తుంది, దానికి కూడా బక్రం ఉంది అండ్ మనకి క్యాన్ కూడా ఇచ్చారనమాట. అండ్ మళ్ళీ ఇంకొకటి మనకి ఇన్నర్ లాగా లైక్ ఇంకొకటి సాటిన్ క్లాత్ ఇచ్చారు. సో ఇట్లాగా మనకి చాలా లేయర్స్ ప్రొటెక్షన్లా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లైవ్లో చూస్తేనే దీని బ్యూటీ తెలుస్తుంది. ఇదే క్లాత్ని రన్ చేస్తూ మనకు బ్లౌజ్ ఇచ్చారనమాట. బ్లౌజ్కి వర్క్ ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇట్లాగా బ్లౌజ్ చూసారా, ఏదైతే మనకి ఇక్కడ బార్డర్లో గ్రీన్ అది వచ్చిందో అదే గ్రీన్, ఆ ఎల్లో ఫ్లవర్స్, రోజెస్ అన్నీ కూడా భలే కవర్ చేశారు. ఇదిగోండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు వర్క్ చూడొచ్చు. ఇది బ్లౌజ్ సూపర్ ఉంది కదా. మనకి ఇక్కడ ఈ గోల్డెన్ జరీతోని లైక్ సిల్వర్ బార్డర్ లాగా ఆ జరీతోని మనకి వర్క్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అయితే పర్వాలేదు, పెద్దగానే వచ్చింది. ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా. మనకి బ్లౌజ్ ఇలా వచ్చి లెహెంగా అలా వస్తుంది. అండ్ దీనికి కాంట్రాస్ట్ హాఫ్ వైట్లో ఇచ్చారండి. ఇది ఓపెన్ చేయడానికి సేమ్ ఆల్ ఓవర్ ఇదే, సేమ్ ఇదే డిజైన్ రన్ చేస్తారు. బూటీస్ మనకి ఇట్లా వచ్చాయన్నమాట. మనకి ఇవన్నీ సెమీ స్టిచ్డ్ అండి. ఇది ఓపెన్ చేస్తానండి. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వర్క్ మాత్రము చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది కూడా, వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. కంప్లీట్గా చూడండి, వర్క్ అంతా థ్రెడ్ వర్కే, మీకు చాలా హెవీ వర్క్. మనము దీన్ని చాలా మంచిగా లైక్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దీన్ని మంచి జ్యువెలరీతో కానీ దాంతో కానీ పేరప్ చేస్తే అదిరిపోతుంది. క్రీమ్ వైట్లా ఉంది, హాఫ్ వైట్లా ఉంది. కంప్లీట్గా గోల్డెన్ జరీతో ఇచ్చారు బార్డరు. మనకి ఏదైతే అది వచ్చిందో దాని కలర్ కాంబినేషన్స్ మనం దీని మీద క్లియర్గా కనపడుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. అండ్ క్లాత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఆ పట్టు ఇది అనేది తెలుస్తుంది. డల్ ఫినిష్లో మరీ షైనీగా లేకుండా ప్యూర్ జార్జెట్ సిల్క్లా ఉందన్నమాట. సో అందుకనే మనకు ఆ ప్రైస్ పడుతుంది. ఒకసారి స్టోర్కి వచ్చి చెక్అవుట్ చేయండి. ఈవెన్ స్టిచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా ఇదిగోండి కింద ఇట్లాగా మనకి ఇచ్చారనమాట. ఓవరాల్గా ఇది ఇందులో వచ్చి మనకి గ్రీన్ ప్లస్ పింక్ కాంబినేషను. ఇది బ్లూ ప్లస్ లైట్ చిల్కాకు పచ్చి రంగు కాంబినేషన్ బాగానే వస్తుంది కాంట్రాస్ట్లో ఇవన్నీ. ఇది వచ్చి గ్రీన్ అండ్ ఎల్లోయిష్ కాంబినేషన్ అనమాట. ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, రాయల్ బ్లూ, ఏదైతే ఈ బ్లూ ఉందో అదే బ్లూ. ఇది రాయల్ గ్రీన్ అండ్ సేమ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ గ్రీన్ లాగో ఈ రెండింటికి ఒకటే కాంబినేషన్ వచ్చింది. ఇవన్నీ ఈ రెండు కూడా 2 డిఫరెంట్ గ్రీన్స్ అన్నమాట. ఇలా వస్తుందండి హాఫ్ సారీ. ఇది బ్లౌజ్ వస్తుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట. కంప్లీట్గా ఇంకా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా ఇస్తారు. కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా మనకి ఇదే డిజైన్ అనమాట. ఇంకా అంచు ఏమి ఉండదు, ఇదే డిజైను. హాఫ్ సారీ మొత్తం వాణి మొత్తం కూడా ఇలాగే దుపట్టా
కూడా కంప్లీట్గా ఒకటే డిజైన్ అనమాట. ఈ డిజైనే రన్ చేస్తారు. కంప్లీట్గా మొత్తం ఇక్కడ పళ్ళు సైడ్ వచ్చి మనకి ఇట్లాంటి హ్యాంగింగ్స్ ఉంటాయి. కంప్లీట్గా మొత్తం ఇదే డిజైను. ఆల్ ఓవర్ పళ్ళు అంతా ఇదే డిజైన్ వస్తుందండి. ఈ అంచు రన్ అవుతుంది కంప్లీట్గా. మొత్తం పళ్ళు మొత్తం కూడా ఒకటే డిజైను రన్ అవుతుంది కంప్లీట్గా. ఇవ్వండి, ఈ వర్క్తో రన్ అవుతుంది అనమాట. మనకి గోల్డెన్ జరీ వర్క్తో రన్ అవుతుంది. దుపట్టా అయితే ఇది, బ్లౌజ్ ఇది. ఇప్పుడు మనం మెయిన్ ఈ లెహంగా చూద్దాము. చూడండి, కిందంతా మనకి ఇట్లా ఇచ్చేస్తారు అన్నమాట. ఓపెన్ చేయనండి కంప్లీట్గా, ఎందుకంటే ఇది ఫోల్డ్ పాడైపోతుంది. ఇలా వచ్చింది కదా, మీకు ఇట్లా చూపెట్టేస్తాను. ఇంత గేర్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంత ఉంది. ఇక్కడ నుంచి ఇది ఇలా ఉంది చూడండి. ఇదంతా కిందంతా కూడా మనకి వర్క్ వస్తుంది కంప్లీట్గా మొత్తం. ఇదిగోండి, బోత్ సైడ్స్ చూసారు కదా, ఈ వర్క్ అనమాట. కంప్లీట్గా యానిమల్స్ ఇదంతా కూడా మనకి జరీ వర్కేనండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది డీటెయిలింగ్ అది అంతా. మొత్తం లెహెంగా అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్లాత్ కూడా చాలా కూల్గా ఉంది. సాటిన్ కూడా సూపర్ ఉండింది. అండ్ దీనికి కూడా ఇక్కడ మనకి సాటిన్కి కూడా బక్రం ఇచ్చారు. బక్రం ఇన్ ద సెన్స్ కొంచెం థిక్ ఇదనమాట, ఆ కైండ్ ఆఫ్ బక్రం అండి. సో కంప్లీట్గా ఇలా వస్తుంది. ఇది వచ్చి మన లెహంగా, ఇది వచ్చి బ్లౌజు, ఇది మన దుపట్టా. ఇది కాంబినేషన్ ఇలా వచ్చింది చూడండి ఇది. సో దీంట్లో మనకి ఇంకొకసారి చూసేద్దాము. ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషను, గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషను, ఇది వచ్చి ఇంకొక కైండ్ ఆఫ్ లైటిష్ బ్లూయిష్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. మనకి ఇట్లా ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ లవ్ యూర్ సెల్ఫ్ మోర్ గైస్. బాయ్.